మంచిది, వాక్యంలోకి వెళ్దాము. క్రైస్తవులారా ఎంచుకోండి. మెజార్టీగా మనం ఏం చేద్దాము అని అంటే పాత నిబంధనలో కొన్ని వచనాలను చూసుకొని క్రొత్త నిబంధనలో ఎక్కువ వచనాలను మనం చూద్దాం. మొట్టమొదట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. ఇరవై 24-25 ఉంటుంది, చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచని. ఇక్కడ మనం ఆగుదాం ప్రియులారా. మోషే గారికి ఒక అవకాశం ఉన్నది. ఏం అవకాశం ఉన్నది? గొప్ప రాణిగారి కుమారునిగా పెరిగిండు. ఆయన ఎట్లా పెరిగిండు? రాణిగారి కుమారునిగా పెరిగాడు. పెరిగినప్పటికీ కూడా తాను ఏమనుకుంటున్నాడు? ఆమె కుమారునిగా నేను ఉండాలని అనుకోవడం లేదు. ఎవరు లేకుండా కూడా అనుకుంటాడమ్మా? రాణిగారి కుమారునిగా నేను ఉండాలని అనుకోవడము లేదు. అక్కడ అల్పకాలమైనటువంటి భోగములు చాలా ఉన్నాయి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, తోటలు ఉన్నాయి. సమస్తమైన ఎట్లా బతకాలనుకుంటే అట్లా బతికే అవకాశము మోషే గారికి ఉంది. కానీ మోషే గారి ఉద్దేశం ఎక్కడ ఉంది? దేవుని వైపు ఉన్నది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. అంటే దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడానికి సిద్ధపడ్డాడు మోషే గారు. మరి మనమైతే ఏమనుకుంటాము? ఒకవేళ మోషే గారికి ఉన్నట్టుగా మనకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటే మనం ఏమనుకుంటాము? ఇవన్నీ వదిలిపెట్టి ఎందుకు వదలరా నాయన, శ్రమలో ఎందుకు పోవాలని అనుకుంటామా లేదా జయనందన్ గారు? తప్పకుండా అనుకుంటాం. తప్పకుండా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే దేవుని ప్రజల కొరకు మోషే గారు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఎంచుకున్నాడు. నేటి దినాన మనం నేర్చుకునే అంశం క్రైస్తవులారా ఎంచుకోండి అనేటటువంటి అంశం ద్వారా మాట్లాడుకుంటున్నాం. ఎంచుకున్నాడు ఆయన. ఏమని? నేను దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడానికి నేను తీర్మానించుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. మరి మన జీవితంలో కూడా మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే సుఖానికన్నా దేవుని దగ్గర ఉండే శ్రమలు అనుభవించడానికి కూడా మోషే గారిలాగా మనం సిద్ధము కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అందుకు ప్రభు చదువుతారు. ఏమై ఉన్నాడమ్మా? సాధనమై ఉన్నాడు. ఎవరు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు? దేవుడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని ధనం పడిన వీధికి వెళ్ళి
యూదా అను వాని ఇంట తాసువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన ఇంటిని. ఇక్కడ దేవుని ద్వారా ఒక దర్శనము వచ్చి ఉంటూ ఉన్నది. ఎవరికి వచ్చింది? అననీయ గారికి వచ్చింది. దమస్కులో ఉన్నటువంటి అననీయ గారికి ఒక దర్శనం వచ్చింది. ఏం దర్శనం వచ్చింది అని అంటే, నీవు వెళ్ళి సౌలు అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఆయనకి ఏం దర్శనం వచ్చింది అని చెప్తున్నాడు దేవుని వాక్యము. అననీయ అనేటటువంటి వ్యక్తి వచ్చి చేతులుంచి ప్రార్థన చేయగా ప్రార్థన చేస్తాడు అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే అననీయ గారు చెప్తూ ఉన్నారు, ఏమని చెప్తున్నారు? ఈయన నీ ప్రజల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి అని నేను విన్నాను. ఇప్పుడు చదువుకుందాం. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. మునుపెట్లున్నాడు ఈయన సౌలు క్రైస్తవులందరినీ హింసించేవాడిగా ఉన్నాడు, హింసకునిగా ఉన్నాడు, దూషకునిగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు అని అంటే బాగా అర్థం చేసుకోండి. రెండు విధాలుగా ఆలోచన ఉన్నది. ఏమిటి ఆ రెండు విధాలుగా ఆలోచన అన్నప్పుడు, సౌలు గారు పాత నిబంధన గ్రంథాన్ని గొప్పగా భావించే వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని గొప్పగా భావించే వ్యక్తి, గమాలీయేలు పాదముల యొద్ద నిష్ఠ కలిగి నేర్చుకున్న వ్యక్తి అయి ఉంటూ ఉన్నాడు. యెహోవాయే దేవుడు అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి ఎవరైనా చెప్తే వారిని హింసించేవాడిగా ఉంటూ ఉన్నాడు సౌలు. ఎవరి గురించి చెప్తే? యేసు ప్రభు వారి గురించి బోధించినా, యేసు ప్రభు వారి గురించి కూడుకున్నా అక్కడికి వెళ్ళి వారిని కొట్టేవాడు, దూషించేవాడు, ఇబ్బంది పాలు చేసేవాడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అనేక చోట్ల. అలాగనే అప్పుడు కూడా ఆయన అలా చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతన్ని సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువారు ఎంతో అతన్ని ఇష్టపడుతూ వచ్చాడు. 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఎవరిని పంపాడు? అననీయ గారిని పంపించారు. అననీయ అన్నాడు, ప్రభువా, ఈయనే దూషకునిగా ఉన్నాడు, హింసకునిగా ఉన్నాడు, క్రైస్తవులు అంటేనే పడది తనకి అని అంటే, నీ వెళ్ళుము,
ఆయన అన్ని జనులకు వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఎన్ని శ్రమలు భరించాలనో అన్ని భరిస్తాడు ఆయన. ఆయన నేను ఏర్పరచుకున్న సాధనము అంటే ఆ తర్వాత సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమైందమ్మా? పౌలుగా మారిండు. సౌలు పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడు, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నడిపించుమయ్యా. ఆయన క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మార్చుకొని ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి దేవుడు అవకాశాన్ని ఆయనకు ఇచ్చాడు. మొదటి వ్యక్తి ఎవరు ఎంపిక చేసుకున్నారు దేవుణ్ణి శ్రమలు అనుభవించడానికి? మోషే గారు ఎంపిక చేసుకున్నారు. రెండోదిగా ఎవరు ఎంపిక కాబడ్డాడు? సౌలు గారు పౌలుగా ఎంపిక కాబడ్డాడు. మళ్ళీ చూద్దాము 22వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోనమని చెప్పెను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అంతకు ముందు 10వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవి నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడను అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడనైనా అననీయా అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూచి తిని. ఇక్కడ మనం ఆలోచన చేస్తే తాను చెప్తూ ఉన్నాడు, ఆయన కూడా అననీయ గారు కూడా ఆ విధంగానే ఉన్నాడు. కానీ నా మీద చేతులొచ్చి ప్రార్థన చేయగా దృష్టి పొంది తిని వెంటనే అతనిని నేను చూడగలుగుతిని. అంటే ఇద్దరు వ్యక్తులను మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి వ్యక్తి ఎవరు? మోషే గారు నిర్ణయించుకున్నారు, ఎంచుకున్నాడు. ఆయన నేను ప్రభువుని గురించి ప్రకటించాలి అని చెప్పి ఎంచుకున్నాడు. రెండవ వ్యక్తి ఎవరు? సౌలు పౌలుగా మారి క్రీస్తును ప్రకటించాడు. 14 పత్రికలు రాయడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. అన్య జనులకు సువార్తను ప్రకటించాడు. రాజుల ఎదుట సువార్తను ప్రకటించాడు. రాజు దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట ఏమన్నాడంటే, ఇంత త్వరగా నన్ను క్రైస్తవుడిగా మార్చుతున్నావు కదా సౌలా అని చెప్పి రాజుగారు మాట్లాడారు. అంటే రాజుల ఎదుట కూడా దేవుడు ఏమన్నాడు? అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు ఇతడు. ఎవరు? సౌలే పౌలుగా మార్చబడ్డాడు. మన జీవితంలో కూడా చాలా మంది పేర్లు మార్చుకుంటారు. పేరు మారుతుంది కానీ మనసు మారదు. పేరు మారుతుంది కానీ మనసు మారదు. పాత జీవితంలోనే మళ్ళీ ఉంటాం మనం.
పాత జీవితంలోనే మళ్ళీ బ్రతుకుతూ ఉంటాం. అలా బ్రతకవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎంపిక చేసుకోవాలి ఈరోజు. ఏమిటి అని అంటే మన నిర్ణయాలు కరెక్ట్ అయినవే కావా అనేటటువంటి విషయాల్లో మనం ఎంపిక చేసుకోవాలి. మనం కరెక్ట్ ఉన్నామా లేదా అనేటటువంటిది ఎంపిక చేసుకోవాలి, సెలెక్షన్ చేసుకోవాలి. క్రైస్తవులారా ఎంచుకోండి అనేటటువంటి అంశంలో ఇందులో నేనున్నానా లేనా, ఇందులో నేనున్నానా నేను లేనా, లేకపోతే నేను ఏం చేయాలి, నేను ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, ఎలా జీవించాలి, నా జీవితం దేవుని ఎదుట ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రదర్శించాలి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 23. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. ఏమని రాయబడింది అమ్మా? యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద ఈయన యూదులకు రాజు అని రాయబడి ఉన్నదని చెప్పి రాసి ఉంచబడి. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ అనుకున్నారు యేసు ప్రభువును గురించి. ఏమనుకున్నారు? ఈయన రాజువా, నువ్వు రాజువా అని అక్కడున్న రాజు ప్రశ్నించినప్పుడు అవును నీవు అన్నట్టే అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? అవును నీవు అన్నట్టే అన్నాడు. అంటే దేని కొరకు రాజు యేసు ప్రభు వారు? ఈ లోక సంబంధమైన రాజు కాదు ఆయన. ఏ లోక సంబంధమైన రాజు? ఆయన పరలోక సంబంధమైన రాజుగా ఉన్నాడు. మెల్కీషెదెక్గా ఉన్నాడు, ప్రధాన యాజకునిగా ఉన్నాడు, మన పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఉన్నాడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాప విమోచన కలగదు కాబట్టి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు రక్తము చిందించడానికి, పాపులను ప్రేమించి క్షమించి వాళ్ళని రక్షించడం కొరకు పంపబడినటువంటి కుమారుడై ఉంటూ ఉన్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఒక ఎంపిక చేసుకొని ఉన్నారు. ఏమిటి ఆ ఎంపిక? ఈ పాపులను పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఎంపిక చేసుకున్నాడు. మరి సౌలు అన్యజనులకు స్వార్థ ప్రకటించడానికి ఎంపిక కాబట్టాడు, ఎంచుకున్నాడు. మోషే దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడము మేలు అనుకున్నాడు. మరి మనం ఏమనుకుంటూ ఉన్నాం? ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? ఏముందిలే, ఆదివారం ప్రార్థన ఉంటుంది, చర్చికి వెళ్ళాలి రావాలి అని అనుకుంటామా? మనలో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఏమన్నా ప్రయత్నము చేస్తామా లేదా? చేసుకోవాలి. ఒకవేళ చేయకపోతే చేసుకోవాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, మీతో మాట్లాడుతుంది. కాబట్టి వాక్యాన్ని మనము గైకొనేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా మనం ఉండాలి. ఆయన మౌనంగా శిలువ మీద ఎందుకొరకు ఉన్నాడు అని అంటే, ఎందుకొరకు ఉన్నాడమ్మా? మన పాపముల నిమిత్తము పాపాలు క్షమించబడాలి అని అంటే ఆయన రక్తము చిందించబడాలి, ఆయన మరణం పొందాలి, 3వ రోజున ఆయన తిరిగి లేవాలి, మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచేటటువంటి వారిగా ఉండాలి. అందుకొరకు ఆయన పంపబడినటువంటి కుమారుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని మన కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారై ఉంటూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. తాను ఏర్పరచుకొనిన నా ప్రజలు ఇక మీదట తాను ఏర్పరచుకొనిన 2 కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నా.
పగటిని గూర్చియో రాతిని గురించియో నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశమును గురించిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానము వాడనగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇశ్రాయేలీలను చెరలో నుండి రప్పించడానికి దేవుని ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. ఆకాశాన్ని సృజించాను, సూర్య చంద్రులను సృష్టించాను, ఈ భూమిని సృజించాను, సమస్తం సృజించాను, అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడనై ఉంటున్నాను, వారి చెరలో నుండి వారిని విడుదల కలగజేయడానికి నేను ఉన్నాను అని చెప్పి యెహోవా దేవుని యొక్క మాటలు మనకు సెలవివ్వబడుతూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రజలు ఏమైనా అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం తాను అనుకున్నది మాత్రమే చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? తాను అనుకున్నది మంచి వాటిని దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఎంపిక చేసుకున్నది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను వారి కష్టంలోకి వెళ్ళి బయటికి తీయడమే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. ఇశ్రాయేలీలనంటే దేవుని నమ్మినటువంటి వారందరూ ఇశ్రాయేలీలు. అన్ని జనుల మధ్యలో ఉన్నటువంటి గోడను, ఇశ్రాయేలీల మధ్యలో యూదుల మధ్యలో ఉన్న గోడను దేవుడు ఏం చేసిండమ్మా? అది పడగొట్టేసిండు. ఎప్పుడు పడగొట్టేసిండు? యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువ మీద ప్రాణం అర్పించాడో ఆ మధ్యలో ఉన్నటువంటి గోడ పడిపోయింది. ఉభయులను ఏకము చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము ఎంచుకోవడం, మనము క్రైస్తవులమైనటువంటి వారిగా ఎంచుకోవడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. కీర్తనలో 105 6వ చరణాన్ని చూద్దాం. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోనండి. మనం ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి ఆయన మాటలను. అలాగనే 43వ వచనాన్ని చూద్దాం, చరణాన్ని చూద్దాము. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుగులకు రప్పించను. దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికే ఈ లోకంలో మనల్ని ఉంచి ఉన్నాడు. మరి యేసు ప్రభు వారిని ఎందుకొరకు పంపించిండు? మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం మీకు తెలియజేస్తున్నానని చెప్పి లూకా సువార్తలు మనకు తెలియపరచబడుతుంది, మత్తయి సువార్తలు మనకు తెలియపరచబడుతున్నది. యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి పంపించబడ్డాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే 135వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. యెహోవా తన కొరకు ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేపజేయువాడు ఆయనే. వాన కురియునట్లును మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలను ఆయన హతము చేసిన. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకు దేవుడు సమస్తాన్ని మన ఆధీనంలో వచ్చి ఉన్నాడు.
మనం ఏం చేస్తున్నాము? మనకిష్టమైన బ్రతకాలని ఆశపడుతూ ఉంటున్నాం. ఏం వ్యవహానయ్య? దేవునికి ఇష్టమైంది చేస్తున్నామా, మనకి ఇష్టమైంది చేస్తామా? దేవునికి స్తోత్రం. నిజమే, దేవునికి ఇష్టమైనది చేయాలి. చిన్నపిల్లలు దేవునికి ఇష్టమైనది చేస్తారు, కానీ పెద్దగా అయినాకనే కొంచెం తప్పిపోతూ. పిల్లలను యేసుప్రభు వారు ఏమన్నారంటే, పిల్లలను ఆటంకపరచనీకుడి, నా యొద్దకు వారిని రానీయుడి అన్నాడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. అంటే వాళ్ళలో ఏం లేకుంటది? కల్మషం లేకుండా. వాళ్ళు అప్పుడే గొడవ పడతారు, అప్పుడే కలిసి ఉంటారు. మనం గొడవపడ్డాం కదా అనేది కూడా మర్చిపోతారు వాళ్ళు. అంటే మనం పెద్దోళ్ళం కొంచెం మర్చిపోము. ఇక జ్ఞాపకంలో ఉన్నప్పుడు ఇక పెద్దోళ్ళమైనా, ఎప్పుడైతే మనకు జ్ఞాపకం ఉంది అని అంటే మనం మంచోళ్ళం కామని అర్థం. ఏమన్నా నా మీద ఏమన్నా ఇబ్బంది చేసిండు అని అంటే అది నాకు గుర్తుంది అని అంటే నేను మంచోని కాదు అని అర్థం. చిన్నపిల్లల స్వభావం నాలో లేదని నాకు అర్థమవుతుంది. కాబట్టి మనము దేవుని వాక్యపు వెలుగులో మంచిని ఎంపిక చేసుకోవాలి, మంచిని ఎంచుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉండడమే